ఈ మధ్యలో యువతలో కొన్ని మానసిక సమస్యలు అనేది తరచుగా కనిపిస్తుంది. వీళ్ళలో కామన్గా యాంగ్జైటీ డిసార్డర్స్, డిప్రెషన్ కామన్గా కనిపిస్తుంది. ఇది కాకుండా వాళ్ళకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. కండక్ట్ డిసార్డర్ అంటాం, కండక్ట్ డిసార్డర్స్, ఇలా రకరకాల సమస్యలు. అడిక్షన్ కూడా ఒక సమస్య యువతలో మనం తరచుగా చూసేది. ఇలాంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే మన ఫ్యామిలీస్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతుంది. పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు. వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరు ఉండట్లేదు. అమ్మ నాన్న ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ దొరకడం అనేది చాలా తక్కువ ఉంటుంది. మేజర్గా ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎంత చక్కగా మానసికంగా ఎదగాలంటే ఫ్యామిలీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది అనేది సైంటిఫిక్గా రుజువవుతాయి. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఉన్న గొడవల వల్ల, తండ్రి తాగుబోతూ ఉన్నందువలన, లేకపోతే తల్లి పిల్లలకి దగ్గర కాకపోవడం వల్ల యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి మనం ఏం చేయవచ్చు? ఒకటి, పిల్లలకి ఒక చక్కటి వాతావరణం కల్పించాలి. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. మన పిల్లలకే కాకుండా సమాజంలో కూడా మనకు చేయాల్సింది చాలా ఉంది. టీచర్స్ కానీ సోషల్ వర్కర్స్ కానీ సామాజికంగా మనం కూడా ఈ బాధ్యతను తీసుకుని పిల్లలకి తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఒకటేంటంటే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ పెట్టుకోకుండా, అకాడమిక్ పర్ఫార్మెన్సెస్లో ఉండొచ్చు, వేరే రకంగా ఉండొచ్చు, వాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఒబేసిటీ కానీ చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి లోనవుతున్నారు. సో ఒకటేంటంటే స్కూల్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు కంపల్సరీగా వాళ్ళకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఇది కొన్ని మనం చేయగలిగిన కొన్ని ఇష్యూస్.